ఒక్క సిగరెటే కాలుస్తానండి. పొద్దున్న ఒకటి, మధ్యాహ్నం ఒకటి, రాత్రి ఒకటి అంటారండి. ఒక్క సిగరెట్ వల్లే ఏం జరుగుతుందండి అని అడుగుతారు. కొంతమంది ఆర్గ్యూ కూడా చేస్తారు. నికోటిన్ ఇస్ ఎ స్టిమ్యులెంట్ కదా, వై ఆర్ యూ సేయింగ్ ఆల్ దిస్ అని. సార్, నికోటిన్ మీరు ఒక్కసారే తీసుకోవచ్చు, పూటకు ఒకసారే తీసుకోవచ్చు, లేకపోతే రోజుకి ఒక ప్యాకెటే కన్జ్యూమ్ చేయొచ్చు. బట్ ఇన్ వాట్ ఎవర్ క్వాంటిటీస్ ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ ఇట్స్ డెట్రిమెంటల్ ఎఫెక్ట్స్. ఒక ఆర్థోపెడిక్ సర్జన్గా నా పర్స్పెక్టివ్ చెప్తానండి. ఫ్రాక్చర్ అయిందనుకోండి, బ్లడ్ ఫ్లో బాగుంటేనే ఫ్రాక్చర్ బాగా హీల్ అవుతుంది. స్మోకింగ్ ఇవన్నీ చేయడం వల్ల వాసో కన్స్ట్రిక్షన్ అంటారు. అంటే బ్లడ్ వెజల్స్ మూసుకుంటాయి అన్నమాట. బ్లడ్ వెజల్స్ మూసుకుంటే రక్త ప్రసరణ జరగదు కదా. రక్త ప్రసరణ జరగకుండా ఉంటే హీలింగ్ ఎలా జరుగుతుంది? నాట్ జస్ట్ ఫ్రాక్చర్ హీలింగ్, దిస్ ఈస్ ద సేమ్ థింగ్ దట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఎవ్రీవేర్. కాళ్ళకి వెళ్ళే రక్తనాళాలు కూడా మూసుకుపోతాయి. అందుకనే క్రానిక్ స్మోకర్స్ అందరికీ అరిపాదాల మంటలు ఇవన్నీ కామన్గా ఉంటాయి. మీలో ఎవరైనా స్మోకర్స్ ఉన్నా, మీ వాళ్ళు ఎవరైనా స్మోకర్స్ ఉండి వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయంటే ఇప్పటికైనా మీరు మేల్కోవాల్సిన సమయం వచ్చింది. ప్లీజ్ స్టార్ట్ టేకింగ్ కరెక్టివ్ యాక్షన్స్.